మిత్రులారా, వేసవికాలం వచ్చేసింది. మన వ్యాపార నిమిత్తం ఉద్యోగాల రీత్యా అనేకమైనటువంటి పనులతో మనం ఎండలో తిరిగి ఇంటికి వస్తాం. ఈ వేసవిలో ఇంటికి వచ్చే సమయానికి మన శరీరానికి బాగా చెమటలు పట్టేస్తాయి. చెమటలు ఎక్కువగా పట్టడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి లవణాలు చెమట రూపంలో బయటకు పోవటం వల్ల మనకి నీరసం వచ్చేస్తుంది. ఒక వేసవిలోనే కాదు, మామూలు సమయాల్లో కూడా ఎండలో ఎక్కువగా పనిచేసినప్పుడు, ఎండలో తిరగడం వలన, ఎండలో ప్రయాణం చేయటం వలన మనకి చెమటలు ఎక్కువగా పట్టినప్పుడు మనకి నీరసం వస్తుంది. అలాగే మన పిల్లలు కూడా ఆటల మీద ఉన్నటువంటి ఆసక్తితో ఎండను లెక్క చేయకుండా ఎండలోనే ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతారు. అటు ఇటు తిరుగుతూ ఆటలు ఆడటం వలన వారికి కూడా చెమటలు బాగా పట్టి కొంత నీరసం వస్తుంది. ఇలాంటి సమయాలలో మనం మామూలు నీరు తాగినప్పటికీ కూడా దాహం త్వరగా తీరదు. బాగా దాహంగా ఉన్నప్పుడు ఎక్కువ నీరు తాగుతాం. దానివల్ల మన పొట్ట బొరివెక్కుతుందే తప్ప దాహం త్వరగా తీరినట్లుగా అనిపించదు. ఎక్కువ మంది ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతారు. మరికొందరు బ్రాండెడ్ కూల్ డ్రింక్స్ని ఎక్కువ మంది తాగుతారు. ఇది మనందరికీ అనుభవమే. ఈ షాపుల్లో దొరికేటటువంటి ఈ బ్రాండెడ్ డ్రింక్స్ వల్ల దాహం తీరటం మాట అటుంచి అనారోగ్యం మాత్రం తప్పకుండా వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే డబ్బులిచ్చి రోగాల్ని కొనుక్కోవటమే అవుతుంది. కాబట్టి అది సరైన విధానం కాదు. ఇలాంటి సమయాలలో ఫ్రిడ్జ్లో వాటర్ కంటే, బ్రాండెడ్ డ్రింక్స్ కంటే కొత్త కుండలో నీరు మంచిది, మజ్జిగ మంచిది, కొబ్బరి బండం నీళ్ళు మంచిది. కానీ ఈ అధికంగా మన శరీరంలోని లవణాలు చెమట రూపంలో బయటికి పోవటం వల్ల వచ్చినటువంటి నీరసం, దానిని త్వరగా పోగొట్టడానికి, ఈ సమస్యను అధిగమించడానికి ధనికుల నుండి సామాన్యుల వరకు అందరికీ అందుబాటులో ఉండేటటువంటి మంచి డ్రింక్స్ గురించి ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను. దీనికోసం మనం ప్రత్యేకంగా ఏమీ కొనవలసిన అవసరం లేదు. అందరి వంటింట్లో ఉండేటటువంటి పదార్థాలతోనే మనం ఒక మంచి డ్రింక్ను మనమే తయారు చేసుకోవచ్చు. అది చాలా చక్కగా పనిచేస్తుంది. నేను చెప్పిన తర్వాత ఇదేనా అని మీకు అనిపించవచ్చు. కానీ మీరందరూ కూడా ప్రాక్టికల్గా చూసినట్లయితే తర్వాత మీరు కూడా ఆహా అని అనిపించేటటువంటి పానీయం ఇది. ఇంకా విషయానికి వచ్చేద్దాం. ఉంటే కుండలో నీరు, లేకపోతే మామూలుగా మనం త్రాగేటటువంటి నీరు ఒక గ్లాసు తీసుకొని దానిలో కొంచెం పంచదార కంటే తక్కువగా ఉప్పు కలపాలి. మన అనుభవంలో ఎంత పంచదార, ఎంత ఉప్పు కలుపుకుంటే బాగుంటుందో మనకే తెలుస్తుంది. మీ ఇంట్లో నిమ్మకాయ ఉంటే కొంచెం నిమ్మరసం, తేనె ఉంటే కొంచెం తేనె కలిపితే కమ్మని పానీయం తయారవుతుంది. ఈ పానీయానికి ఏ డ్రింకులు సరిపోవు మిత్రులారా. నిమ్మరసం, తేనె మీ ఇంట్లో ఉంటేనే కలపండి, లేకపోతే ఏమీ ఇబ్బంది వద్దు. ఒక గ్లాసు నీటిలో చెంచా పంచదార, చిటికెడు ఉప్పు కలిపితే చాలు. ఎండలో పని చేసినప్పుడు, ఎండలో ప్రయాణం చేసినప్పుడు, ఎండలో తిరిగి వచ్చినప్పుడు ఈ విధంగా తయారు చేసినటువంటి డ్రింక్ తాగితే వెంటనే దాహం తీరిపోతుంది. ఒక్క వేసవి కాలంలోనే కాదు మిత్రులారా, మామూలు కాలంలో కూడా ఇలా ఎండలో తిరిగినప్పుడు ఎండ వల్ల చెమటలు బాగా పట్టి నీరసం అనిపిస్తే నీళ్ళలో పంచదార, ఉప్పు కలుపుకొని తాగితే మీకు వెంటనే దాహం తీరిపోతుంది. ఎండ వేడికి చెమట మన చర్మంలోని రంధ్రాల ద్వారా బయటికి పోవడం వల్ల మన శరీరంలో ఉండవలసినంత నీరు లేకపోవడంతో డీహైడ్రేషన్ వస్తుంది. ఇలాంటి సమయాలలో మనం మామూలు నీరు త్రాగినా దాహం తీరదు. ఎందుకంటే చెమట ద్వారా లవణాలు కూడా బయటికి పోతాయి. మనం త్రాగే నీటిలో ఆ లవణాలు ఉండవు. కాబట్టి మన శరీరం ఆ నీటిని గ్రహించడానికి చాలా టైం పడుతుంది. అందుకే పంచదార, ఉప్పు కలుపుకొని త్రాగితే వెంటనే
శరీరంలో ఏర్పడినటువంటి లోటు భర్తీ అయ్యి మనకి దప్పికి తీరుస్తుంది. ఇది ఏముందిలే అని సింపుల్గా తీసుకోకండి. చిన్నపిల్లలు కూడా ఎండలో ఆడుకుంటూ పాడుకుంటూ తిరుగుతూ ఉంటారు. మనం ఎంత కాదన్నా వాళ్ళు ఆటల మీద ఉన్నటువంటి ఆసక్తితో ఆడుకుంటూ ఉంటారు. వారికి నీరసంగా ఉన్న బయటికి చెప్పరు. కాబట్టి ఎండలో తిరిగారు అని అనుకుంటే మనం ఈ డ్రింక్ తయారు చేసి వెంటనే ఇచ్చేయాలి. టీలు కాఫీలు తాగి ఆరోగ్యం పాడు చేసుకోవటం కంటే ఇలాంటి పానీయం రోజు తాగటం వలన నష్టమేముంది? ఇట్లా ఎండలో ప్రయాణం చేసినప్పుడు, ఎండలో పని చేసినప్పుడు, అలాగే మన పిల్లలు బడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వారు ఎండలో ఆటలాడుకుని ఉంటారు. కాబట్టి బడి నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఒక గ్లాసు నీటిలో పంచదార, ఉప్పు కలిపి తాగిస్తే వెంటనే దాహం తీరిపోతుంది, నీరసం పోతుంది, ఎనర్జీ వచ్చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఓఆర్ఎస్, ఎలక్ట్రాల్ పౌడర్లు మనందరికీ తెలిసినవే. జనరల్గా వాంతులు విరేచనాలు అవుతుంటే ఈ పౌడర్ను నీటితో కలిపి త్రాగిస్తారు. దాంట్లో ఉండేది కూడా ఇదే కాంబినేషన్. కాబట్టి పంచదార లేక బెల్లం, కొంచెం ఉప్పు కలుపుకొని ఉంటే, కొంచెం నిమ్మరసం దానిలో కలుపుకొని ఉంటే, కొంచెం తేనె కూడా దానిలో కలుపుకుంటే చాలా బాగుంటుంది మిత్రులారా. ఈ విషయాన్ని మీరందరూ గమనించి పాటిస్తూ మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పి పాటించేలా చేస్తారని కోరుకుంటూ ఇంకొక మంచి విషయంతో మరలా మీ ముందుకు వస్తాను మిత్రులారా. అంతవరకు సెలవు. నమస్తే.